జగన్ అడ్డాలో సైకిల్ సవారీ. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీకి ఎదురుగాలి వీస్తుంది. ఎక్కడో కాదు, ఏకంగా జగన్ సొంతగడ్డ కడపలోనే కార్పొరేటర్లు షాకిస్తున్నారు. ఏ కార్పొరేటర్ ఎప్పుడు గుడ్ బై అంటాడో చెప్పలేని పరిస్థితి వచ్చిందనేది పార్టీ ఇన్సైడ్ టాక్. ఎన్నికల ప్రచారంలో జగన్ వైనాట్ 175 నినాదం వినిపిస్తే, చంద్రబాబు ఇప్పుడు వైనాట్ కడప విధానం అప్లై చేస్తున్నారనేది అక్కడ వినిపించే కమెంట్. అందుకు తగ్గట్టుగానే కడప మేయర్ కుర్చీపై జెండా పాతేయాలని టీడీపీ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. నెంబర్ గేమ్లో భాగంగా కార్పొరేటర్లను గంపగుత్తగా లాగేసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు సమక్షంలో 8 మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేశారు. మరోవైపు కడప కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉండగా కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 50 స్థానాలకు గాను 48 డివిజన్లను కైవసం చేసుకుంది. టీడీపీకి 1, జనసేనకు 1 డివిజన్ దక్కాయి. అయితే కడప కార్పొరేషన్లో ఒకే ఒక్క స్థానం ఉన్న కూటమి బలం ఇప్పుడు 9కి చేరింది. అయితే ఇది ఇంతటితో ఆగేలా లేదని అంటున్నాయి లోకల్ పాలిటిక్స్. 10 రోజుల్లో ఇంకో 10 మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేయడానికి సిద్ధమయ్యారట. ఎన్నికల కంటే ముందు నుంచే కడప మేయర్ సురేష్ బాబుపై కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి భరోసా వస్తుండడంతో ఒక్కొక్కరు వైసీపీ కండువ పక్కన పెట్టేస్తున్నారు. మొత్తానికి కార్పొరేషన్లో జరిగిన కుర్చీ కొట్లాటే ఈ జంపింగ్లకు దారితీస్తుందని స్థానిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. మరికొంతమంది కార్పొరేటర్లకు కూడా టీడీపీ అధిష్టానం గాలం వేసిందని పార్టీ ఇన్సైడ్ టాక్. మరి వైసీపీ అధినేత జగన్ ఈ జంపింగ్లకు అడ్డుకట్ట వేస్తారా, లేదంటే కార్పొరేషన్ను వదులుకుంటారా అనేది కడప రాజకీయాల్లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిబేట్ పాయింట్గా మారిపోయింది.